హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ అనాలిసిస్ని స్టార్ట్ చేసుకునే ముందు ఐ వాంట్ టు మేక్ ఎన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ టు ఆల్ ఆఫ్ యూ. బిగినింగ్ టుమారో వీ విల్ బి స్టార్టింగ్ ఎ ఫ్రీ కోర్స్ ఆన్ ఆర్ట్ అండ్ కల్చర్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ బోత్ ఫర్ యువర్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. మండే నుంచి ఫ్రైడే వరకు ప్రతిరోజు 9 గంటలకి ఈ క్లాసెస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్ ద క్లాసెస్ విల్ బీ హ్యాండిల్డ్ బై మీ ఇట్ సెల్ఫ్. రేపు 9 గంటలకి ఫస్ట్ సెషన్ని అప్లోడ్ చేసుకుంటాం. ఫస్ట్ సెషన్లో భాగంగా డీటెయిల్డ్ స్ట్రాటజీ, అప్రోచ్ అండ్ సోర్సెస్ ఏం ఫాలో అవ్వాలి అండ్ సిలబస్ గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ద ఎంటైర్ సిలబస్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా కవర్ చేసుకుంటాం. అండ్ దాంతోపాటు క్లాసెస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్ 10 years ప్రిలిమ్స్లో ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి అపీర్ అయినటువంటి క్వశ్చన్స్ని అనలైజ్ చేస్తాం. మెయిన్స్లో ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి అపీర్ అయిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా డిస్కస్ చేస్తాం. అండ్ దాంతోపాటు లాస్ట్ 1 yearలో ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా డిస్కస్ చేస్తాను. స్టాటిక్ టాపిక్స్తో లింక్ చేసి ప్రతిదాన్ని మాట్లాడుకుందాం. అండ్ వీ విల్ బి ప్రొవైడింగ్ ఎ వన్ స్టాప్ సొల్యూషన్, ర్యాపిడ్ రివిజన్ మెటీరియల్ యాజ్ వెల్. యాజ్ యూ ఆల్ నో దట్ ఫర్ సబ్జెక్ట్స్ లైక్ ఆర్ట్ అండ్ కల్చర్ రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే ఒక ర్యాపిడ్ రివిజన్ మెటీరియల్ స్వయానా నేను కంపైల్ చేసినటువంటి మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు ట్యూన్ ఇన్ టు అవర్ ఛానల్ ఎవ్రీ డే ఎట్ 9 AM. 9 గంటలకల్లా మన ఛానల్ ఓపెన్ చేసి ప్రతిరోజు వీడియోని వాచ్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా. ట్రస్ట్ మీ, నెక్స్ట్ 30 to 45 days you will be having a beautiful journey with me. I will be telling you everything in detail about our rich heritage, rich culture, different art forms, handicrafts, paintings, music, ఆర్కిటెక్చర్ అండ్ వాట్ నాట్. ప్రతి దాన్ని కాంప్రహెన్సివ్గా కవర్ చేద్దాం. బట్ వాట్ ఆల్ యూ నీడ్ టు డూ, మన ఇనిషియేటివ్స్ కానీ మీకు నస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి ఇనిషియేటివ్స్తో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ యూపీఎస్సీ కమ్యూనిటీ ఇన్ తెలుగు స్టేట్స్ మనం ముందుకు రాబోతున్నాం. రైట్ నానా, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం మన ఫస్ట్ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. వినండి. ఈ రోజు ద హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. వై ఈజ్ ఫిస్కల్ కన్సాలిడేషన్ సో ఇంపార్టెంట్? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అపీర్డ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే, రిలవెంట్ టు జిఎస్ పేపర్ 3 ఆఫ్ అవర్ ఎగ్జామినేషన్, ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ మీకు పూర్తి స్థాయిలో అర్థం కావాలంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాల్డ్ ఫిస్కల్ డెఫిసిట్. తెలుగులో ద్రవ్యలోటు అనే పేరుతో కూడా పిలుస్తాం. సో ఇంతకీ ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? లెట్ మీ టెల్ యూ ఇన్ ఏ వెరీ సింపుల్ ఫార్మ్. ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ఫినామినన్ దట్ అక్కర్స్ when the expenditures are higher than revenue or expenditures are higher than the income. ఎప్పుడైతే ఆదాయం కంటే వ్యయం అనేటటువంటిది, ఖర్చు అనేటటువంటిది ఎక్కువ ఉంటుందో ఆ ఫినామినన్ని, ఆ సినారియోని ఫిస్కల్ డెఫిసిట్ పేరుతో పిలుస్తాం. లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నెలకి 50,000 రూపాయల ఆదాయం వస్తుంది, కానీ మీ ఖర్చు ప్రతి నెల 75,000 అవుతుంది అనుకోండి. ఆ ఫినామినన్ని, ఆ సినారియోని ఫిస్కల్ డెఫిసిట్ పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. హియర్ ఇన్ దిస్ కేస్ యు ఆర్ క్యారింగ్ ఎ ఫిస్కల్ డెఫిసిట్ ఆఫ్ 25,000 రూపీస్. నీ ఆదాయం కంటే 25,000 రూపాయలు నువ్వు ఎక్కువ ఖర్చు చేస్తున్నావు అని చెప్పుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ అప్లై ద సేమ్ థింగ్ టు ఎ గవర్నమెంట్, ఒక ప్రభుత్వం అనేటటువంటిది తను సంపాదించేటటువంటి ఆదాయం, రెవెన్యూ కంటే ఎక్కువ ఖర్చు పెడుతుంది అనుకోండి, ఎక్స్పెండిచర్ అనేటటువంటిది ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఆ గవర్నమెంట్ ఫిస్కల్ డెఫిసిట్ని మెయింటైన్ చేస్తుంది, క్యారీ చేస్తుంది అని అర్థం అనమాట. సార్, గవర్నమెంట్కి ఇన్కమ్ ఎలా వస్తుంది సార్, రెవెన్యూ ఎలా వస్తుంది సార్? వేరు వేరు ట్యాక్స్ల ద్వారా రావచ్చు. ఈ ట్యాక్సెస్ డైరెక్ట్ ట్యాక్సెస్ అవ్వచ్చు, ప్రత్యక్ష పన్నులు అవ్వచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అవ్వచ్చు, పరోక్ష పన్నులు అనేటటువంటివి కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా కేసు చూస్తే డైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటి, ప్రత్యక్ష పన్నులు ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, ఇవి డైరెక్ట్గా ఇన్కమ్ మీద కానీ, లేకపోతే కార్పొరేట్ యొక్క ప్రాఫిట్స్ మీద కానీ, లేకపోతే ప్రాపర్టీ మీద కానీ వసూలు చేస్తారు కాబట్టి గవర్నమెంట్, దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి? కన్సంప్షన్ మీద, వ్యక్తుల యొక్క వినిమయం మీద వేసేటటువంటి పన్ను ఏదైతే ఉందో దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్నుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇండియాలో ఉన్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటి? జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏవైతే ఉంటాయో, అంటే వ్యక్తుల యొక్క వినిమయం, దేర్ కన్సంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద వేసేటటువంటి పన్ను జిఎస్టీగా చెప్తాం. అదే గవర్నమెంట్కి ఇండైరెక్ట్ ట్యాక్స్ రూపంలో వస్తుంది అన్నమాట.
అండ్ గవర్నమెంట్ తన రెవెన్యూని ఇంకెలా ఎర్న్ చేయొచ్చు సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫారిన్ కంట్రీకి కొంత ఇంట్రెస్ట్కి మనీ అప్పిచ్చింది అనుకోండి, లోన్ అనేటటువంటిది ఇచ్చింది అనుకోండి, దాని ద్వారా కూడా గవర్నమెంట్ రెవెన్యూ ఎర్న్ చేస్తుంది. లేకపోతే గవర్నమెంట్ అండర్లో పనిచేసినటువంటి కొన్ని పిఎస్యూస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ ఇవన్నీ లాభాల్లో ఉన్నాయనుకోండి, మనీ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాయి అనుకోండి, అది కూడా గవర్నమెంట్కి రెవెన్యూ రూపంలో ఉంటుంది. సార్ మరి గవర్నమెంట్ ఎలా ఖర్చు చేస్తుంది, ఎందుకు ఖర్చు చేస్తుంది? గవర్నమెంట్ ఒక రోడ్డు వేయడానికి ఖర్చు చేయొచ్చు, లేకపోతే ఒక పోర్ట్ కట్టడానికి ఖర్చు చేయొచ్చు, ఒక రిజర్వాయర్ కట్టడానికి ఖర్చు చేయొచ్చు, ఒక స్కూల్ కట్టడానికి ఖర్చు చేయొచ్చు, ఒక మెట్రో ప్రాజెక్ట్ కోసం గవర్నమెంట్ ఖర్చు చేయొచ్చు, లేకపోతే సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం వివిధ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం కూడా ప్రభుత్వాలు ఖర్చు చేయొచ్చు. ప్రభుత్వాలకు వచ్చేటటువంటి రెవెన్యూ కంటే ప్రభుత్వాల యొక్క ఖర్చు, ఎక్స్పెండిచర్ విపరీతంగా పెరిగిపోతుంది అనుకోండి, ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది. సో ఇప్పుడు మీ విషయానికి వద్దాం. మీరు 50,000 రూపాయలు నెలకు సంపాదిస్తూ ఉన్నారు, కానీ 75,000 రూపాయలు ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. అది బెటర్ ఫిజికల్ మేనేజ్మెంటా, బెటర్ ఫిజికల్ కన్సాలిడేషనా, లేకపోతే బ్యాడ్ ఫిజికల్ మేనేజ్మెంటా? అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ ఫిజికల్ మేనేజ్మెంట్గా చెప్తారు మామూలుగా. కానీ ఈజ్ ఎవ్రీ స్పెండింగ్ ఈజ్ ఎ బ్యాడ్ స్పెండింగ్? ప్రతి ఖర్చు కూడా తప్పుడు ఖర్చేనా? ప్రతి ఖర్చు కూడా మనకి భవిష్యత్తులో ఇబ్బంది పెట్టే ఖర్చే అవుతుందా? అలానే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50,000 రూపాయలు ఎర్న్ చేస్తున్నారు ఒక ఐటీ జాబో లేకపోతే ఇంకొక ఉద్యోగం చేసుకొని, కానీ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, మీ కెరీర్ అనేటటువంటిది బెటర్గా ఉండడానికి, పీపుల్కి సర్వ్ చేయడానికి. ఈ ప్రయత్నంలో భాగంగా మీరు ఒక 30,000 రూపాయలు ఏదైనా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోచింగ్కి కట్టారనుకోండి, అది వేస్ట్ ఖర్చు అవుతుందా, వృధా ఖర్చు అవుతుందా? అవ్వదు. ఎందుకంటే భవిష్యత్తులో మీకు మంచి కెరీర్ ఆపర్చునిటీస్ని ఆ ఖర్చు, ఇప్పుడు పెడుతున్నటువంటి ఖర్చు మీకు ఇస్తుంది. లేకపోతే ఒక న్యూ స్కిల్ నేర్చుకోవడానికి మీరు ఖర్చు పెడుతున్నారు అనుకోండి, లేకపోతే ఒక పుస్తకం కొనుక్కోవడానికి ఖర్చు పెడుతున్నారు అనుకోండి, ఈ ఎక్స్ట్రా 25,000తో అది బ్యాడ్ ఎక్స్పెండిచర్ అవుతుందా, అది వృధా ఖర్చు అవుతుందా? అయ్యేటటువంటి ఆస్కారమే ఉండదు. అలాగే ప్రభుత్వ విషయానికి వస్తే ప్రభుత్వాలు కూడా ఖర్చు పెట్టేటటువంటి క్రమంలో ఎసెట్ క్రియేషన్ ఖర్చు పెడుతున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కానీ వీటి కోసం ఖర్చు పెడుతున్నాయి అనుకోండి, అది బ్యాడ్ స్పెండింగ్ అవుతుందా? అవ్వదు. సో ఎవ్రీ టైం ఫిజికల్ డెఫిసిట్ మంచిది కాదు అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఒక రోడ్ అనేటటువంటిది వేశారనుకోండి, బెటర్ కనెక్టివిటీ అనేటటువంటిది దేశంలో ఎస్టాబ్లిష్ అవుతుంది. బెటర్ కనెక్టివిటీ అనేటటువంటిది ఉందనుకోండి, బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయనుకోండి, జాబ్ క్రియేషన్ జరుగుతుంది అండ్ పీపుల్ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ కూడా సాధ్యపడడం అనేది జరుగుతుంది. లేకపోతే ప్రభుత్వం ఒక స్కూల్ కట్టించింది అనుకోండి, ఏ ప్రాంతంలో అయితే ఆ స్కూల్ని, పాఠశాలని కట్టించడం అనేది జరిగిందో ఆ ప్రాంతంలో సోషల్ డెవలప్మెంట్ అనేటువంటి సాధ్యపడుతుంది, ఎకనమిక్ డెవలప్మెంట్ అనేటటువంటి సాధ్యపడుతుంది భవిష్యత్తులో. సో ఇలా ఎసెట్స్ క్రియేట్ చేయడానికి గవర్నమెంట్ చేసేటటువంటి ఖర్చు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం, దానివల్ల పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. వాటి కోసం ఖర్చు పెడితే భవిష్యత్తులో ఇబ్బందులు ఏమీ తలెత్తవు. సో బెటర్ ఫిజికల్ మేనేజ్మెంట్ లేదా ఫిజికల్ కన్సాలిడేషన్ అంటే జస్ట్ ఫిజికల్ డెఫిసిట్ని తగ్గించడమే కాదు, ఒకవేళ ఖర్చు కొద్దిగా పెంచుకుంటున్నా ఫర్ రైట్ పర్పజెస్ కోసం ఖర్చు పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ హెల్త్, ప్రజారోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి కానీ, లేకపోతే సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్, ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉంటాయో మెరుగుపరచడానికి కానీ, జాబ్ క్రియేషన్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేటటువంటి ఇంప్రూవ్ చేయడానికి కానీ, లేకపోతే నేషనల్ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ, అంటే బయట దేశాల నుంచి మనకు థ్రెట్ ఉందనుకోండి, మనం ఆర్మ్స్, ఎమ్యునిషన్ మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే వేరే దేశాలతో సత్సంబంధాలు, కార్డియల్ రిలేషన్స్ అనేటటువంటి మెయింటైన్ చేయడానికి, మనం ఇండియా సాఫ్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక లాంటి కంట్రీస్కి లైన్ ఆఫ్ క్రెడిట్స్ అనేటటువంటిది ఇస్తూ ఉంటుంది. మనం ఆ గ్రాంట్స్ రూపంలో ఇస్తూ ఉంటే ఏమవుతుంది, ఆ దేశాలతో మనకి మంచి సంబంధాలు అనేటువంటి మెరుగుపడతాయి, అవునా కదా? సో వాటి కోసం పెట్టేటటువంటి ఖర్చు వృధా ఏం కాదు అనే విధంగా అర్థం చేసుకోవచ్చు. రైట్. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ సార్? 2 రోజుల క్రితం మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇంటరిమ్ బడ్జెట్ని మన భారత పార్లమెంట్ యొక్క దిగువ సభ, లోవర్ హౌస్ అయినటువంటి లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తూ బడ్జెట్ స్పీచ్లో భాగంగా ఒక మాట అన్నారు. ఏమని? ఇన్ దిస్ ఫినాన్షియల్ ఇయర్ ఆఫ్ 2024-25 మేము ఫిజికల్ డెఫిసిట్ని సిగ్నిఫికెంట్గా తగ్గించాలనుకుంటున్నాం. ఎంతకంట? 5.1% ఆఫ్ జీడిపికి తగ్గించాలనుకుంటున్నాం. అండ్ సబ్సిక్వెంట్లీ నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ను, తర్వాత ఆర్థిక సంవత్సరం 2025-26కి వస్తే మేము దాన్ని ఏకంగా 4.5%కి తగ్గిద్దామని అనుకుంటున్నామని చెప్పడం అనేది జరిగింది. ఫిజికల్ డెఫిసిట్ని తగ్గిద్దామని గవర్నమెంట్ అంటుంటే దాని అర్థం ఏంటి? రెవెన్యూని ఇంప్రూవ్ చేస్తాము, ఎక్స్పెండిచర్ని తగ్గిస్తాము అని ప్రభుత్వం ఏదైతే ఉందో అది చెప్తుంది. పార్లమెంటు సాక్షిగా
మన ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. దట్ ఈస్ ఎ వెల్కమింగ్ మూవ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటి అంటే, ఫిస్కల్ డెఫిసిట్ అండ్ నేషనల్ డెట్ రెండు ఈక్వలా, రెండు సేమా అంటే కాదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మన విషయం చూడండి, 50,000 నెలకు సంపాదిస్తూ ఉన్నారు, 75,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. సో ఆ మంత్కి మీకు లోటు ఎంత ఉంది, డెఫిసిట్ ఎంత ఉంది, 25,000 డెఫిసిట్లో ఉన్నారు. దీన్ని మనం ఫిస్కల్ డెఫిసిట్ అంటాం, 25,000. మరి మీ యొక్క అప్పు ఎంత అని మనం మాట్లాడుకుంటే 25,000 మాత్రమే మీ అప్పు అవుతుందా? అవ్వదు. ఓవర్ దీస్ ఇయర్స్ మీరు జాబ్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచో, లేకపోతే కాలేజ్ మొదలుపెట్టినప్పటి నుంచో నెలకి ఒక 5,000, 6,000, లేకపోతే 300, 500 ఇలా అప్పులు చేసుకుంటూ వెళ్ళారనుకోండి, అదంతా కలిపి మీ యొక్క డెట్, మీ యొక్క అప్పుగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో ఫిస్కల్ డెఫిసిట్ వేరు, నేషనల్ డెట్ వేరు. ద ఫిస్కల్ డెఫిసిట్ షుడెంట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ ద నేషనల్ డెట్. నేషనల్ డెట్ అంటే ఏంటి? ఇట్ ఇస్ ఎ టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎ కంట్రీ ఓస్ టు ఇట్స్ లెండర్స్ అట్ ఎ పర్టిక్యులర్ పాయింట్ ఇన్ టైం. నేషనల్ డెట్ అనేటటువంటిది యూజువల్గా ద అమౌంట్ ఆఫ్ డెట్ దట్ గవర్నమెంట్ హెస్ అక్యుములేటెడ్ ఓవర్ మెనీ ఇయర్స్. చాలా సంవత్సరాల పాటు గవర్నమెంట్ అప్పులు చేస్తూ ఈ టోటల్ అప్పు ఏదైతే ఉందో దాన్ని నేషనల్ డెట్గా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సరే, మరి అయితే మీకు వచ్చే ఆదాయం 50,000, కానీ ఖర్చు పెట్టాల్సింది 70,000, ఖర్చు అవుతుంది 70,000. దీన్ని ఫిస్కల్ డెఫిసిట్ అంటారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మరి ఎక్స్ట్రా 25,000 మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మామూలుగా మీ సినారియోలో ఎయిదర్ మీ ఫ్రెండ్స్కి అడుగుతారు, లేకపోతే మీ రిలేటివ్స్కి అడుగుతారు, లేకపోతే ఒక బ్యాంక్కి అప్రోచ్ అయ్యి పర్సనల్ లోనో ఏదో ఒకటి పెట్టడం అనేది జరుగుతుంది, లేకపోతే మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడుగుతారు. మరి గవర్నమెంట్స్ ఈ డెఫిసిట్ని పూడ్చడానికి, అంటే ఆదాయం తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది, మరి ఈ లోటు ఏదైతే ఉందో దాన్ని పూడ్చడానికి ఎవరి దగ్గరికి వెళ్తాయి? మరి గవర్నమెంట్స్ ఎక్స్పెండిచర్ ఎక్సీడ్స్ ఇట్స్ రెవెన్యూ, గవర్నమెంట్ విల్ హ్యావ్ టు బారో మనీ. ఎక్కడి నుంచో ఒక దగ్గర మనీ అనేటటువంటిది తీసుకోవాలి. లేకపోతే ఇంకోటి ఏం చేయొచ్చు, గవర్నమెంట్ తన యొక్క ఎసెట్స్ ఏవైతే ఉంటాయో, ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా అమ్మొచ్చు. మరి గవర్నమెంట్ ఎక్కడి నుంచి మనీని బారో చేస్తుంది, ఎక్కడి నుంచి అప్పు తీసుకోవడం అనేది జరుగుతుంది? ఫ్రమ్ బాండ్ మార్కెట్. సో గవర్నమెంట్ ఇష్యూ చేసేటటువంటి బాండ్స్ని మనం జీసెక్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం, లేదా సోవరెన్ బాండ్స్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. ఇంతకీ బాండ్ అంటే ఏంటి సార్? ఇట్ ఈస్ ఎ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి సార్? ఇన్స్ట్రుమెంట్ అంటే పనిముట్టు, ఒక టూల్ అని చెప్పి అర్థం. మామూలుగా ఒక పనిముట్టు కానీ ఒక టూల్ కానీ ఏం చేస్తుంది? మనం చేసేటటువంటి పనిని ఈజీ చేస్తుంది. మరి ఈ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అనేటటువంటి ఈ పనిముట్టు ఏదైతే ఉందో అది ఏ పని ఈజీ చేస్తుంది సార్? అంటే కావాల్సిన ఫినాన్షియల్ రిసోర్సెస్ని అక్యుములేట్ చేసేటటువంటి పనిని ఈజీ చేస్తుంది. మార్కెట్లో ఇద్దరు ఉంటారు, మనీ సర్ప్లస్ ఉండే వాళ్ళు ఉంటారు, మనీ ఎక్కువ ఉండే వాళ్ళు ఉంటారు, మనీ డెఫిసిట్లో ఉండే వాళ్ళు ఉంటారు. మరి మనీ సర్ప్లస్ ఉండే వాళ్ళ చేతుల్లోంచి మనీ డెఫిసిట్ ఉండే వాళ్ళ చేతుల్లోకి ఫినాన్షియల్ రిసోర్సెస్ని పంపించే పని, ట్రాన్స్ఫర్ చేసే పని ఎవరు చేస్తారు? మామూలుగా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చేస్తాయి, బ్యాంకులు కానీ ఇవి చేయడం అనేటువంటి జరుగుతుంది. బ్యాంకులు ఏం చేస్తాయి? మనీ సర్ప్లస్ ఉన్నటువంటి వాడి దగ్గర నుంచి డిపాజిట్లు సేకరిస్తాయి, డిపాజిట్ మీద కొంత ఇంట్రెస్ట్ పే చేస్తాయి. అండ్ దాంతోపాటు ఈ మనీని ఎవరికి ఇస్తాయి? లోన్లు ఎవరికి కావాలో, మనీ డెఫిసిట్ ఎవరికి ఉందో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ని ఫినాన్షియల్ మీడియేషన్ అని చెప్పి చెప్తామన్నమాట. బ్యాంకులతో పాటు ఈ ఫినాన్షియల్ మీడియేషన్ అనే పని ఎవరు చేస్తారు? ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ చేస్తాయి. ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మామూలుగా మనీ డెఫిసిట్ ఉన్నటువంటి వాళ్ళు, ఫినాన్షియల్ డెఫిసిట్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? సర్ప్లస్ ఉండే వాళ్ళ దగ్గర నుంచి మనీ అక్యుములేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే బాండ్స్. మామూలుగా బాండ్స్లో ఏముండడం అనేటువంటిది జరుగుతుంది? బాండ్స్కి ఒక ఫేస్ వాల్యూ ఉంటుంది, బాండ్స్కి ఒక కూపన్ రేట్ అనేటువంటిది ఉంటుంది, అండ్ దాంతోపాటు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఏంటి సార్ ఈ పదాలు మాకు అర్థం కావట్లేదు? బాండ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్కి 10,000 రూపాయలు కావాలనుకోండి, నేను తక్కువ అప్పు చేయదు, బట్ నేను ఒక ఉజ్జాయింపుగా చెప్తున్నాను. 10,000 రూపాయలు కావాలనుకోండి, గవర్నమెంట్ ఏం చేస్తుంది? 1,000 రూపాయల బాండ్లు 10 ఇష్యూ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో బాండ్ వాల్యూ ఎంత? 1,000 రూపాయలు. సో ఫేస్ వాల్యూ 1,000 రూపాయలు. అండ్ దిస్ కూపన్ రేట్ అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ కూపన్ రేట్ 10% పెట్టింది అనుకోండి, అండ్ దిస్ పర్టికులర్ మెచ్యూరిటీ పీరియడ్ 10 years ఉందనుకోండి. దీని అర్థం ఏంటి? ఈ బాండ్ ఇష్యూ చేసిందంటే 1,000 రూపీస్ ఫేస్ వాల్యూ, 10% కూపన్ రేట్, అండ్ 10 years మెచ్యూరిటీ పీరియడ్తో రిలీజ్ చేసిందంటే గవర్నమెంట్, దాని అర్థం ఏంటి? గవర్నమెంట్ నీ దగ్గర మనీ సర్ప్లస్ ఉన్నాయి, నీ దగ్గర నుంచి 1,000 రూపాయలు ఆశిస్తుంది, దానికి 10% ఇంట్రెస్ట్ రేట్ చెల్లిస్తానంటుంది. అండ్ దాంతోపాటు అసలు ఎప్పుడు ఇస్తానంటుంది? 10 సంవత్సరాల తర్వాత ఇస్తానంటుంది. అర్థమైందా? సో గవర్నమెంట్స్ బాండ్స్ ఇష్యూ చేస్తే దాన్ని ఏమంటాము? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేదా సోవరెన్ బాండ్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం.
వెరస్ ప్రైవేట్ ఎంటిటీస్ బాండ్స్ ఇష్యూ చేస్తే వాటి డిబెంచర్స్ పేరుతో పిలవడం అనేటువంటి జరుగుతుంది. రైట్. మరి గవర్నమెంట్ యొక్క బాండ్స్ అనేటటువంటివి, గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి బాండ్స్ సేఫా, ప్రైవేట్ ఎంటిటీస్ ఇష్యూ చేసినటువంటి బాండ్స్ సేఫా అంటే సోవరిన్ బాండ్స్ లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి సేఫ్గా చెప్పొచ్చు. ఎందుకంటే వర్స్ట్ కేసులో దేశం యొక్క ఎకానమీ పూర్తిగా కుంగిపోయినా, గవర్నమెంట్కి ఆదాయం అనేటటువంటిది పూర్తిగా ఆగిపోయినా గవర్నమెంట్ ఏం చేయగలదు, ఫ్రెష్ మనీని ప్రింట్ చేయగలదు. సింపుల్గా మనీని ప్రింట్ చేసి ఎంత ఇవ్వాలో ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఈజీగా ఇచ్చేయచ్చు. అవునా? సో అందుకే దీస్ సోవరెన్ బాండ్స్ ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వెరీ సేఫ్ అని చెప్తారు. మరి సేఫ్టీ నీకు ఎక్కువ ఉంది అంటే తిరిగి వచ్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా సార్? కన్ఫామ్గా తక్కువే ఉండమనేటటువంటి జరుగుతుంది. ఎందుకు? గవర్నమెంట్ వర్స్ట్ కేసులో ఫ్రెష్ మనీని ప్రింట్ చేసి ఇచ్చేస్తుంది కాబట్టి ఎంతో కొంత సేఫ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. వెరస్ ప్రైవేట్ ఎంటిటీస్ ఇష్యూ చేసినటువంటి బాండ్స్ డిబెంచర్స్ ఏవైతే ఉంటాయో అవి సేఫా సార్ అంటే ఆ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 లార్జ్ టు ఫెయిల్ కంపెనీస్ అనేటువంటి ఉంటాయి. లైక్ రిలయన్స్ కానీ, అదానీ కానీ, టాటా కానీ, ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో చాలా ఎక్కువ మంది వర్క్ చేస్తూ ఉంటారు. ఒకవేళ కంపెనీస్ దివాలా తీసే పరిస్థితికి వస్తే చాలా మందికి ఉద్యోగాలు పోతాయి, చాలా మంది రోడ్డు మీద పడిపోతారు. సో ఆ పరిస్థితిని అవాయిడ్ చేయడానికి గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. గవర్నమెంట్స్ వాటిని కాపాడేటటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి జరుగుతుంది. అందుకే ఆ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. సో అలాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి ఇష్యూ చేసినటువంటి బాండ్స్ వాటి యొక్క షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే అవి కొద్దిగా సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్గా మనం చెప్పొచ్చు. సేఫ్టీ ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది, అండ్ సేఫ్టీ లేకపోతే తిరిగి వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేటటువంటి ఎక్కువ ఉంటాయి. మామూలుగా అలాగే కదా వర్క్ అవుతుంది ఎకానమీ. నీ దగ్గరకు ఒక టీచర్ వచ్చారనుకోండి, అండ్ దాంతోపాటు ఒక డైలీ వేజ్ లేబరర్ వచ్చారనుకోండి, ఇద్దరు 10,000 అడుగుతున్నారు. మీరు ఎవరికి ఇవ్వడానికి ఇష్టపెట్టుకుంటారు? టీచర్కి ఇవ్వడానికి ఇష్టపెట్టుకుంటారు. ఎందుకంటే ఆయనకి ప్రతి నెల జీతం వస్తుంది, తిరిగి కట్టేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ. అండ్ దీస్ డైలీ వేజ్ లేబరర్ ఎవరైతే ఉన్నారో ఆయన తిరిగి కట్టేటటువంటి ఛాన్సెస్ తక్కువ ఉండొచ్చు. అందుకే ఒకవేళ టీచర్కి ఇస్తే మీరు ₹1.5కో ₹2కో ఇస్తారు. వెరస్ డైలీ వేజ్ లేబరర్కి ₹5కి, ₹6కి, ₹10కి అప్పుడు అంత వడ్డీకి అప్పులు ఇవ్వడం మనం గమనిస్తాం. ఎందుకంటే సెక్యూరిటీ ఫర్ యువర్ మనీ చాలా తక్కువ కాబట్టి. రైట్. అందుకే గవర్నమెంట్స్ ఇష్యూ చేసేటువంటి బాండ్స్ని రిస్క్ ఫ్రీ బాండ్స్ అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. రిస్క్ చాలా చాలా తక్కువ ఉంటుంది. వర్స్ట్ కేసులో గవర్నమెంట్ మనీని ప్రింట్ చేసి అప్పులు తీర్చేటటువంటి పొజిషన్లో ఉంటుంది కాబట్టి. మరి గవర్నమెంట్ ఇష్యూ చేసేటటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేదా సోవరెన్ బాండ్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఎవరు కొనుక్కోవచ్చు, ఎవరు గవర్నమెంట్కి అప్పేవచ్చు? ఇన్ అదర్ వర్డ్స్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని డైరెక్ట్గా కొనుక్కుంటుంది. లేకపోతే ప్రైవేట్ రిటైలర్స్ ఎవరైతే ఉన్నారో ఇండివిజువల్స్ కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొనుక్కోవచ్చు. సో ఆ విధంగా ఈ బాండ్స్ ఇష్యూ చేసి మనీని తీసుకొచ్చి గవర్నమెంట్ ఈ డెఫిసిట్ ఏదైతే ఉందో, ఈ లోటు ఏదైతే ఉందో దాన్ని పూడ్చుతుంది, దాన్ని బ్రిడ్జ్ చేస్తుంది. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్? వై డస్ దిస్ ఫిస్కల్ డెఫిసిట్ మ్యాటర్? చూడండి, ఫిస్కల్ డెఫిసిట్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ ఇన్ఫ్లేషన్ ఇన్ ద కంట్రీ. కొత్త పదం విన్నాం. ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి సార్? ద్రవ్యోల్బణం అంటాం తెలుగులో. ఇట్స్ ఎ ఫినామినన్ వేర్ ద ప్రైసెస్ ఆఫ్ డిఫరెంట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రైజ్. వస్తువులు మరియు సేవల యొక్క ధరలు ఒక పాయింట్ ఆఫ్ టైంలో పెరిగితే దాన్ని ఇన్ఫ్లేషన్ అనే పేరుతో పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, గత సంవత్సరం డైరీ మిల్క్ చాక్లెట్ ₹10 ఉందనుకోండి, ఈ సంవత్సరం ₹20 అయిందనుకోండి. గత సంవత్సరం ₹100 పుచ్చుకొని షాప్ దగ్గరికి వెళ్తే నీకు 10 చాక్లెట్లు వచ్చేవి. అండ్ ఈ సంవత్సరం ₹100 పుచ్చుకొని షాప్ దగ్గరికి వెళ్తే ఓన్లీ 5 చాక్లెట్లు మాత్రమే రావడం అనేది జరుగుతుంది. సో దీని కారణంగా ఏం జరిగింది? మనీ యొక్క పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉందో, కొనుగోలు శక్తి ఏదైతే ఉందో అది పడిపోవడం అనేది జరిగింది. సో ఇన్ఫ్లేషన్ ఈజ్ వెరీ డేంజరస్ టు ఎనీ ఎకానమీ. ఏ ఆర్థిక వ్యవస్థకైనా ద్రవ్యోల్బణం అనేటటువంటిది చాలా చాలా డేంజరస్గా చెప్పొచ్చు. సో ఫిస్కల్ డెఫిసిట్ అనేటటువంటిది పెరుగుతూ ఉందనుకోండి, అంటే గవర్నమెంట్ యొక్క రెవెన్యూ తగ్గుతూ ఎక్స్పెండిచర్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది అనుకోండి. ఆ ఎక్స్పెండిచర్ని బ్రిడ్జ్ చేయడానికి గవర్నమెంట్ అప్పులు తీసుకురావడం మొదలు పెడుతుంది. మరి ఆ అప్పులకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేటువంటివి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ చెల్లించడానికి కొత్తగా ఇన్కమ్ జనరేట్ అవ్వని పక్షంలో గవర్నమెంట్ ఏం చేస్తుంది? మనీని ప్రింట్ చేస్తుంది. సో ఫ్రెష్ మనీని నువ్వు మార్కెట్లోకి ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటే, ఫ్రెష్ మనీని మార్కెట్లోకి నువ్వు పంపిస్తూ ఉంటే దాని కారణంగా వస్తువులు మరియు సేవల యొక్క ధరలు పెరిగి అది ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంటెన్సిఫై చేయడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎ ప్రాబ్లం. అండ్ దాంతోపాటు ద ఫిస్కల్ డెఫిసిట్ ఆల్సో సిగ్నల్స్ టు ద మార్కెట్ దట్ డిగ్రీ ఆఫ్ ఫిస్కల్ డిసిప్లిన్ మెయింటైన్ బై ద గవర్నమెంట్. సో ఒక ప్రభుత్వం ఎక్కువగా అప్పులు చేస్తుంది అనుకోండి, దట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ దర్ ఫినాన్సెస్ వెల్ అని చెప్పి అర్థం చేసుకుంటాయి వేరియస్ లెండర్స్, బయట దేశాలు కానీ వీళ్ళందరూ. గవర్నమెంట్కి వస్తున్న రెవెన్యూ తక్కువ, ఖర్చు మాత్రం విపరీతంగా పెట్టేస్తుంది. ఇప్పుడు నీకే రెవెన్యూ తక్కువ, మనీ తక్కువ, శాలరీ, నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నావు. ఈ విషయం మీ ఫ్రెండ్ తెలిస్తే, ఏంట్రా సరిగ్గా ఫినాన్సెస్ మేనేజ్ చేసుకోవడం రావట్లేదా,
ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోతే ఫ్యూచర్లో ఇబ్బంది పడతావు అని సలహా చెప్తారా లేదా అని తప్పకుండా అంటారా లేదా? 100% అంటారు. సో ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంటే ఫిజికల్ డెఫిసిట్ అనేటువంటిది పెరుగుతుంది. ఫిజికల్ డెఫిసిట్ పెరిగితే నువ్వు యూఆర్ నాట్ మేనేజింగ్ యువర్ ఫినాన్సెస్ వెల్ అని చెప్పి బయట దేశాలు కానీ మార్కెట్ కానీ అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా ఫిజికల్ డెఫిసిట్ కెన్ ఆల్సో హ్యావ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ది ఎబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు మేనేజ్ ఓవరాల్ పబ్లిక్ డెట్. ఫర్ ఎగ్జాంపుల్, ఫిజికల్ డెఫిసిట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, నా అప్పులు అనేటువంటి విపరీతంగా పెరిగిపోతున్నాయి. నేను తిరిగి కట్టాల్సినటువంటి మొత్తం ఏదైతే ఉందో అది రోజు రోజుకి నేను ఎక్కువ అప్పులు చేసేస్తూ ఉన్నాను. నాకు ఇన్ని అప్పులు ఉన్నాయని చెప్పి బయట వాళ్ళకి తెలిస్తే నేను కొత్తగా ఎవరి దగ్గరికైనా వెళ్ళి అప్పు అడిగితే వాళ్ళు ఇస్తారా? వాళ్ళు ఇంతమందికి అప్పు తీర్చాలంట, కొత్తగా నేను అప్పిస్తే నా డబ్బు తిరిగి వస్తుందో లేదో అనేటటువంటి ఒక ఇది ఉంటుంది. ఓకే, అంతేనా? కన్ఫ్యూజన్ ఉంటుంది. సో వాడు అప్పు తిరిగి అప్పు నాకు ఇవ్వడానికి వాడు రిలక్టెంట్గా ఉన్నప్పుడు నేను ఏం ప్రామిస్ చేస్తాను? అరే బాబు, బయట 5 రూపాయలు వడ్డీ ఇస్తున్నాను, నీకు మాత్రం 10 రూపాయలు వడ్డీ ఇస్తాను రా, నాకు కొంత డబ్బు ఇవ్వు అని అంటాను. సో ఈ 10 రూపాయల వడ్డీ భారం కూడా తిరిగి ఎవరి మీద పడుతుంది? నా మీదే పడుతుంది. సేమ్ గవర్నమెంట్స్ కూడా అలాగే ఆలోచించండి. గవర్నమెంట్స్ యొక్క ఫిజికల్ డెఫిసిట్ పెరిగిపోతుంది. గవర్నమెంట్ చేసేటటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో అవి సిగ్నిఫికెంట్గా పెరిగిపోతుంది. ఎందుకంటే ఫిజికల్ డెఫిసిట్ పోర్చడానికి గవర్నమెంట్ తప్పకుండా అప్పు చేయాలి. అప్పులు పెరిగిపోతూ ఉంటే కొత్త ప్లేయర్స్ గవర్నమెంట్కి అప్పు ఇవ్వడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. When people or lenders are reluctant to lend money to the government, what the government will do? Government will offer higher interest rates. నేను ఎంత ఇంట్రెస్ట్ ఇస్తాను అంత ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్తుంది. మళ్ళీ ఆ హయ్యర్ ఇంట్రెస్ట్ కూడా ఎవరి మీద పడుతుంది? ప్రజల మీదే పడ్డం అనేటటువంటిది జరుగుతుంది. అవునా? అంతేనా? అదొక ఇంపార్టెంట్ ప్రాబ్లం. A lower fiscal deficit may help the government more easily sell its bonds overseas and access cheaper credit. సో ఫిజికల్ డెఫిసిట్ తక్కువ ఉందనుకోండి, అంటే నీ ద్రవ్య లోటు అనేటువంటి తక్కువ ఉందనుకోండి, దట్ విల్ బీ ఇన్ సింక్రనైజేషన్ విత్ యువర్ నేషనల్ డెట్. నీ యొక్క అప్పు కూడా తక్కువ ఉన్నట్టు. నీకు తక్కువ అప్పు ఉందనుకోండి, ఎక్కువ కంట్రీస్ నీకు ఇష్టపడతాయి మనీ ఇవ్వడానికి, ప్రాబ్లం లేదు, రిస్క్ ఫ్రీ, నో ప్రాబ్లం అని చెప్పి ఇవ్వడానికి ఇష్టపడతాయి. వరల్డ్ బ్యాంక్ అండ్ అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకి ఈజీగా ఇస్తాయి. అండ్ రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇచ్చినటువంటి బయట వాళ్ళు ఇచ్చినటువంటి అప్పుల్లో సో మనకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి కూడా అప్పు దొరకడం అనేటటువంటిది జరుగుతుంది. దానికి కారణంగా మనం ఫ్యూచర్లో భవిష్యత్తులో బెటర్గా మన ఫినాన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మేనేజ్ చేసుకోవచ్చు. సో అందుకే ఫిజికల్ డెఫిసిట్ మీద గవర్నమెంట్స్ ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచాలి. అండ్ దాన్ని కంట్రోల్ చేసేటటువంటి, దాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ ఉండాలి. రైట్? అండ్ మళ్ళీ చెప్తున్నాను, నాట్ ఆల్వేస్ ఫిజికల్ డెఫిసిట్ విల్ బి హార్మ్ఫుల్. ఫిజికల్ డెఫిసిట్ ఉందంటే ఎక్స్పెండిచర్, ఖర్చులు ఎక్కువగా పెడుతున్నామని చెప్పి, సో ఆ ఖర్చులు ఎసెట్ క్రియేషన్ మీద కానీ లేకపోతే పీపుల్ యొక్క సోషియో ఎకనామిక్ వెల్బీయింగ్ కోసం కానీ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కానీ ఖర్చు పెడితే దానిలో అసలు ప్రాబ్లమే ఉండదు. దానివల్ల జాబ్ క్రియేషన్ పెరుగుతుంది, కంట్రీస్ యొక్క ఎకానమీ ఏదైతే ఉందో అది ఇంకా ముందుకెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. అవునా? రైట్ మరి. సో దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా, ఇన్డెప్త్, కాంప్రహెన్సివ్గా దిస్ పర్టికులర్ టాపిక్ మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పే చేసి వినండి. ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మ. Experts lay stress on the governor's neutral role in a federal structure. Very, very important article relevant to GS paper 2 of our examination. Polity and governance కి సంబంధించినటువంటి ఆర్టికల్, one of the most important articles appeared in the Hindu newspaper today again. So ఏంటి సార్ కదా చూడండి. You all know that India follows federal polity. ఫెడరల్ సిస్టమ్ అంటే సమాఖ్య వ్యవస్థ అనే పేరుతో పిలుస్తాం. What do you mean by federal structure? In a federal polity, powers will be shared between two entities. One is the central government or federal government, and second one is state governments or provincial governments. పవర్స్ అనేటటువంటివి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వకపోయినా కొన్ని పవర్స్ సెంటర్కి, కొన్ని పవర్స్ స్టేట్కి తప్పకుండా ఇవ్వబడ్డం అనేది జరుగుతుంది. ఇఫ్ యు లుక్ ఎట్ షెడ్యూల్ 7 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ మనం గమనిస్తే దీనిలో 3 లిస్టులు అనేటటువంటివి ఉంటాయి. వన్ ఈజ్ సెంట్రల్ లిస్ట్, రెండవది స్టేట్ లిస్ట్, మూడవది కాన్కరెంట్ లిస్ట్. సెంట్రల్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ మీద చట్టాలు సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చేయాలి. పార్లమెంట్కి మాత్రమే అధికారం ఉంది, నిర్ణయాలు తీసుకునే అధికారం సెంటర్కి మాత్రమే ఉంది. స్టేట్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ మీద స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే చట్టాలు చేయగలరు. అండ్ కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి విషయాల మీద బోత్ సెంటర్ అండ్ స్టేట్ కెన్ మేక్ లాస్. దో ద వర్డ్ ఫెడరలిజం ఆర్ ఫెడరల్ వాజ్ నెవర్ యూజ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగంలో ఫెడరల్ అనే పదం వాడినప్పటికీ, if we closely look at different articles of Indian Constitution, if we closely look at the salient features of Indian Constitution, India follows federal structure అని చెప్పి మనకు క్లియర్గా అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. రైట్ మరి.
సో ఇండియా లాంటి ఒక ఫెడరల్ నేషన్లో ఫెడరల్ సిస్టమ్ని ఫాలో అవుతున్నటువంటి కంట్రీస్లో గవర్నర్ రోల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. గవర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నాన్ పార్టిసన్ రోల్ ఏదైతే ఉందో దాన్ని అవలంబించాలి, న్యూట్రల్ రోల్ అనేటువంటిది తీసుకోవాలి. దే షుడెంట్ యాక్ట్ యాజ్ ద ఏజెంట్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ తరపున ఉంటూ సెంటర్లో గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి పొలిటికల్ పార్టీకి వత్తాసు పలుకుతూ ఆ పొలిటికల్ పార్టీ చెప్పింది చేసేటట్టు ఉండకూడదు. గవర్నర్ న్యూట్రల్గా ఉండాలి. అప్పుడే కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది సాధ్యపడుతుంది. అంటే దిస్ ఫెడరల్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి టూ ఎంటిటీస్ మధ్య కోఆపరేషన్ అనేటటువంటిది ఉంటే, బెటర్ అండర్స్టాండింగ్ ఉంటే, ఇట్ విల్ సర్వ్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్. ప్రజల యొక్క ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ అనేటటువంటిది ఉంటుంది. సో ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే, రీసెంట్గా జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ ఆఫ్ 2024లో పార్టిసిపేట్ చేసినటువంటి కొంతమంది స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నారు అంటే, గవర్నర్ యొక్క రోలు న్యూట్రల్ రోల్ ఉండాలి, గవర్నర్స్ ఊరికే సెంటర్ యొక్క ఏజెంట్స్ కింద వర్క్ చేయడం సరికాదు అనే విధంగా చెప్తున్నారు. ఎందుకు సార్ వీళ్ళు ఇలా అన్నారు? ఏం జరిగింది రీసెంట్గా వేరియస్ ఇన్స్టెన్సెస్ మనం గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇష్యూ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కానీ, లేకపోతే ఇష్యూ ఆఫ్ తమిళనాడు కానీ, కేరళ కానీ, జార్ఖండ్ కానీ, మహారాష్ట్ర కానీ, రాజస్థాన్లో కానీ, ముఖ్యంగా ద స్టేట్స్ వేర్ ద పొలిటికల్ పార్టీ విచ్ ఇస్ ఇన్ పవర్ ఇన్ ద సెంటర్ ఈజ్ నాట్ ఇన్ పవర్. అంటే ఏ రాష్ట్రాల్లో సెంటర్లో పవర్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ, దట్ ఈస్ బీజేపీ పార్టీ లేదో ఆ రాష్ట్రాల్లో పీపుల్ ఎలక్ట్ చేసినటువంటి డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్కి అండ్ సెంటర్ అపాయింట్ చేసినటువంటి గవర్నర్కి మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటివి వస్తున్నాయి, చాలా ప్రాబ్లమ్స్ అనేటటువంటివి వస్తున్నాయి. సో అవి అరైజ్ అవ్వకుండా ఉండాలంటే గవర్నర్స్ ఏం చేయాలి? ఇంపార్షియల్ మేనర్లో వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారు. ఈ కాంటెక్స్లో మనం ఏం చేద్దామంటే, లెట్ us ట్రై టు అండర్స్టాండ్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్, ద కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్. అండ్ దాని తర్వాత మనం ఏం మాట్లాడదాం? ఇష్యూస్ అరౌండ్ ద ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్. ఈ గవర్నర్ పదవి ఏదైతే ఉందో దాని చుట్టూ ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలు ఏంటో వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. అటెన్షన్ పేజెస్ వినండి. ఆర్ కాన్స్టిట్యూషన్లోని పార్ట్ 6 ఏదైతే ఉందో ఇది గవర్నర్ గురించి డిస్కస్ చేస్తుంది. పార్ట్ 6 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మామూలుగా ఫంక్షనింగ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ గురించి మాట్లాడుతుంది. ఈ పార్ట్ 6లోనే గవర్నర్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అనేటటువంటి మెన్షన్ చేయబడ్డం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 153 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే, దేర్ షల్ బి ఎ గవర్నర్ ఫర్ ఈచ్ స్టేట్. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి. అండ్ 1 person కెన్ బి అపాయింటెడ్ యాజ్ గవర్నర్ ఫర్ 2 or more స్టేట్స్. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒక గవర్నర్ని అపాయింట్ చేయొచ్చు, అందులో ప్రాబ్లం ఏం లేదు అని చెప్తుంది. ఆర్టికల్ 155 ఏం చెప్తుంది అంటే, ఇట్ టాక్స్ అబౌట్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్. గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. భారత రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. భారత రాష్ట్రపతి ఎవరి యొక్క సజెషన్స్ మీద గవర్నర్ని అపాయింట్ చేస్తారు? ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క సలహా మేరకు భారత రాష్ట్రపతి గవర్నర్ని అపాయింట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ఆర్టికల్ 156 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఇదేం చెప్తుంది అంటే, గవర్నర్ షల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఏంటి సార్ ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే? ప్రెసిడెంట్ ఎంత కాలం వరకు ఈ గవర్నర్ కొనసాగాలి అని అనుకుంటే అంతకాలం వరకు కూడా ఒక వ్యక్తి గవర్నర్ పోస్ట్లో ఉండొచ్చు, గవర్నర్ పదవి ఏదైతే ఉందో దాన్ని అనుభవించవచ్చు. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ మేజర్ ప్రాబ్లమ్. అండ్ ఆర్టికల్ 157 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఇది గవర్నర్ పదవిని పొందాలంటే ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓన్లీ 2 things మాత్రమే మెన్షన్ చేశారు. ఏంటది? హీ షుడ్ బి ఏ ఇండియన్ సిటిజన్, భారత పౌరుడై తప్పకుండా ఉండాలి. అండ్ ఈ షుడ్ బి ఆఫ్ 35 years ఆఫ్ ఓల్డ్ ఆర్ మోర్, 35 ఏళ్ల కంటే ఎక్కువ ఉండాలి ఆ వ్యక్తికి. ఇంకే క్వాలిఫికేషన్ లేదు. ఈ రెండింటిలో ఏది మీట్ అయినా సో ఒక వ్యక్తిని ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు? గవర్నర్ పదవిలో నియమించవచ్చు. అండ్ కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయంటే ఇవి ఎక్కడ రాయబడలేదు, కానీ కొన్ని ట్రెడిషన్స్ గవర్నర్ని అపాయింట్ చేయడంలో ఫాలో అవుతారు. ఏంటది? ఎ పర్సన్ ఫ్రమ్ ఎ పర్టికులర్ స్టేట్ షుడెంట్ బి అపాయింటెడ్ యాజ్ ఎ గవర్నర్ టు దట్ పర్టికులర్ స్టేట్ ఇట్ సెల్ఫ్. అంటే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమించడం అంటూ కుదరదు. తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తిని తమిళనాడు గవర్నర్గా నియమించకూడదు అనే కన్వెన్షన్ ఉంది. ఇది జస్ట్ ట్రెడిషన్, ఎక్కడ రాయబడలేదు, ఎక్కడ నియమ నిబంధన ఏమీ కాదు. అండ్ ఒక పర్టికులర్ వ్యక్తిని ప్రెసిడెంట్ గవర్నర్గా నియమించే ముందు ఆ రాష్ట్రం యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కన్సల్ట్ చేయాలి. ఇది కూడా జస్ట్ ఒక ట్రెడిషన్ కింద ఫాలో అవుతారు తప్ప ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి నియమ నిబంధన ఏం లేదు, ఎక్కడ ఇది రాసి లేదు. అర్థమైందా?
మరి గవర్నర్ పదవితో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి సార్? ఫస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ చూడండి, ఎఫ్లియేషన్ బేస్డ్ అపాయింట్మెంట్. గవర్నర్ని ఎవరు నియమిస్తారని చెప్పుకున్నాం? ప్రెసిడెంట్ నియమించడం అనేది జరుగుతుంది అండర్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మామూలుగా ఏం చేస్తారంటే సెంటర్లో పవర్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ, ఆ పార్టీకి చెందినటువంటి పొలిటికల్ వెటరన్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఆ పార్టీకి ఎంతకాలంగానో లాయల్గా ఉండి విధేయత అనేటటువంటిది ప్రదర్శించి ఎవరైతే చివరి నాళ్ళలో ఉంటారో ఓల్డ్ ఏజ్కి వస్తారో వాళ్ళని నియమిస్తారు గవర్నర్స్గా. ఫార్మర్ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో హు ఆర్ ఎఫిలియేటెడ్ విత్ ద రూలింగ్ పార్టీ అట్ ద సెంట్రల్ గవర్నమెంట్కి క్లోజ్గా పనిచేసినటువంటి, వాళ్ళు చెప్పినట్టు పనిచేసినటువంటి బ్యూరోక్రాట్స్ని కూడా గవర్నర్స్ కింద నియమించడం అనేటువంటి జరుగుతుంది. సో మరి సెంట్రల్ గవర్నమెంట్ తనకి నచ్చినటువంటి వ్యక్తిని ఒక్క గవర్నర్ పదవిలో ఉంచితే ఆ గవర్నర్ న్యూట్రల్ వేలో పనిచేస్తాడా? పని చేయడం అనేటటువంటిది జరగదు. ఎలా చేస్తాడు? ద ప్రాబ్లమ్ హియర్ ఈజ్ ద ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ ఎలా మారిపోతుంది అంటే, సెంటర్స్ రిప్రజెంటేటివ్గా ఉండాల్సినటువంటి గవర్నర్ సెంటర్స్ ఏజెంట్గా మారడం అనేటువంటిది జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తే అది చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సెంటర్లో ఒక పొలిటికల్ పార్టీ పవర్లో ఉందమ్మా, వేరే ఒక రాష్ట్రంలో వేరే పొలిటికల్ పార్టీ పవర్ ఉందనుకోండి. రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేసిన గవర్నమెంట్ ఏదైతే ఉందో, ద డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, దానికి ఇబ్బంది పెట్టేటటువంటి పనులు గవర్నర్స్ రీసెంట్గా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, బిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి అసెంట్ ఇవ్వకపోవడం కానీ, స్టేట్ లెజిస్లేచర్స్ చేసినటువంటి బిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి గవర్నర్ అసెంట్ ఇస్తేనే కదా చట్టం అవుతుంది. దానికి అసెంట్స్ ఇవ్వకపోవడం కానీ, లేకపోతే ప్రెసిడెంట్ యొక్క రీకన్సిడరేషన్కి పంపించడం కానీ, అనవసరంగా లేట్ చేయడం కానీ, ఇవన్నీ వాళ్ళు చేయడం అనేటువంటి జరుగుతుంది అనమాట. అండ్ ఇంకొకటి, ఎందుకు వాళ్ళు సెంటర్స్ ఏజెంట్ కింద వర్క్ చేస్తున్నారంటే, సెంటర్తో దగ్గరగా ఉన్నటువంటి ఆ పొలిటికల్ పార్టీకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని నియమిస్తారు, అదొకటి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, అతని యొక్క టెన్యూర్ మనం గమనిస్తే ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అన్నాం. ప్రెసిడెంట్ ఎంతకాలం ఉండాలనుకుంటే అంతకాలం ఉండొచ్చు. అంటే ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంతకాలం ఆ వ్యక్తి ఉండాలనుకుంటే తప్పకుండా గవర్నర్ ఆ పదవిలో కొనసాగొచ్చు. సో గవర్నర్ ఎలా చేస్తారు వర్క్? మరి అతని యొక్క టెన్యూర్ వాళ్ళ యొక్క ఇష్టానుసారం డిపెండ్ అవుతుంది కాబట్టి, ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తే అది చేస్తారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చెప్తే అది చేస్తారు, ప్రెసిడెంట్ అట్ ద సెంటర్ వాళ్ళు ఏం చెప్తే అది చేయడం అనేటువంటి జరుగుతుంది. న్యూట్రల్గా ఉంటారా? ఉండేటటువంటి ఆస్కారం లేదని చెప్పొచ్చు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే, డిలే ఇన్ గివింగ్ అసెంట్స్ టు బిల్స్. సో ఒక టైం లిమిట్ లేదు కాబట్టి గవర్నర్కి ఎంత సమయం వరకు ఒక బిల్ని విత్హోల్డ్ చేసుకోవాలి, తను అంటిపెట్టి ఉంచాలి అని లేదు కాబట్టి, దిస్ పర్టిక్యులర్ రైట్ అండ్ ప్రొవిజన్ ఏదైతే ఉందో దాన్ని గవర్నర్స్ ఎక్కువగా మిస్యూజ్ చేస్తున్నారు. అది ఒక ప్రాబ్లం. ఎందుకంటే తమ తరపున చట్టాలు చేయించండి అని చెప్పి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం అనేటువంటి ఎమ్మెల్యేలు ఎవరికి ఏ పొలిటికల్ పార్టీకి ఎక్కువ మంది వస్తారో వాళ్ళు గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తారు. లైక్ మ్యాజిక్ ఫిగర్ ఎవరు దాటుతారో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. సో ఈ ఎమ్మెల్యేలు పీపుల్స్ యొక్క రిప్రజెంటేటివ్స్ చేసేటటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో వాటికి అసెంట్ తెలపకపోతే నిజంగా డెమోక్రటిక్ వాల్యూస్ని మనం అప్హోల్డ్ చేస్తున్నట్ట, ప్రజల చేతుల్లో ఉన్నతమైనటువంటి శక్తివంతమైనటువంటి పవర్ని పెట్టలేదు. సో అది ఒక ప్రాబ్లం. డెమోక్రటిక్ ఐడియల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ అండర్మైన్ అవుతున్నాయి. అది ఒక ముఖ్యమైన ఇష్యూగా మనం చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, డిస్క్రిషనరీ పవర్స్ ఏవైతే ఉంటాయో గవర్నర్కి ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్స్, వాటిని మిస్యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. గవర్నర్స్ నీడ్ టు యాక్ట్ ఇన్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ముఖ్యమంత్రి అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ముఖ్యమంత్రి యొక్క మంత్రివర్గం ఏదైతే ఉందో వాళ్ళు చెప్పింది చేయాలన్నట్టుగా, ఎక్సెప్ట్ ఫర్ సమ్ డిస్క్రిషనరీ మ్యాటర్స్ అనమాట. అంటే కొన్నిసార్లు మాత్రం తన యథేచ్ఛగా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత క్లియర్ మెజారిటీ లేదనుకోండి, అప్పుడు ఈ కెన్ అపాయింట్ ఎనీ పర్సన్, ఈ కెన్ వెల్కమ్ ఎనీ పర్సన్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను చూడండి, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చూడండి, మొత్తం 175 స్థానాలు ఉన్నాయి. ఈ 175 స్థానాల్లో ఎన్ని స్థానాలు ఒక పార్టీ కైవసం చేసుకుంటే గవర్నమెంట్ ఫామ్ చేయగలదు? 88 స్థానాలు కైవసం చేసుకుంటే గవర్నమెంట్ ఫామ్ చేయగలదు. టేక్ ఇట్ యాజ్ అ సినారియో. ఈ పర్టికులర్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 75 సీట్లు వచ్చినాయి అనుకోండి, వెరాజ్ టీడీపీకి 50 సీట్లు, జనసేనకి 50 సీట్లు వచ్చినాయి అనుకోండి. ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీకి క్లియర్ మెజారిటీ లేదు. ఆఫ్ కోర్స్ జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నాయి కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, అందులో సందేహమే లేదు. కానీ ఒకవేళ పొత్తు లేదనుకోండి, ఆ సినారియో మనం తీసుకోండి, అప్పుడు క్లియర్ మెజారిటీ లేదు. అప్పుడు ఏం చేయొచ్చు గవర్నర్? ద లీడర్ ఆఫ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఏ పొలిటికల్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయో అతన్ని వెల్కమ్ చేసి, అతన్ని పిలిచి మీరు గవర్నమెంట్ ఫామ్ చేయగలరా,
మిగిలిన కావాల్సినటువంటి ఎక్స్ట్రా 13 మంది మీ దగ్గర ఉన్నారా, మేము మీతో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా లేదా అడగచ్చు. లేకపోతే అదర్ 2 పొలిటికల్ పార్టీస్లో ఒక పొలిటికల్ పార్టీనైనా పిలిచి మీ దగ్గర ఇది ఉందా అని చెప్పి అడగచ్చు. సో ఇలా చేయడం వల్ల గవర్నర్ ఏం చేస్తున్నారు, మామూలుగా హార్స్ ట్రేడింగ్కి ఇది ఇవ్వడం అనేటువంటి అంటే ఒక పొలిటికల్ పార్టీస్ వేరే పొలిటికల్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొనుక్కునే ప్రమాదం ఉంది. అండ్ ఒకవేళ దిస్ పర్టిక్యులర్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో అతనికి దిస్ పర్టిక్యులర్ వైఎస్ఆర్సీపీకి అఫిలియేషన్ ఉందనుకోండి, వాళ్ళని చీఫ్ మినిస్టర్గా వెల్కమ్ చేస్తారు. టీడీపీకి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జనసేన బీజేపీ పార్టీ పొత్తులో ఉన్నాయి, బీజేపీ పార్టీ అనేటువంటి సెంటర్లో ఉంది. సో బీజేపీ పార్టీ అపాయింట్ చేసినటువంటి గవర్నర్ ఇక్కడ ఉంటారు కాబట్టి ఈయన జనసేన పార్టీని పిలిచి మీరు గవర్నమెంట్ ఫామ్ చేయండి అని అడిగేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. అర్థమైందా? సో ఇది ఒక డిస్క్రిషనరీ పవర్. అండ్ దాంతోపాటు అండర్ ఆర్టికల్ 200 and 201 he had the power to withhold the assent or reserve bill for reconsideration of president. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చేసినటువంటి అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ చేసినటువంటి ఒక పర్టికులర్ బిల్ పాస్ చేసినటువంటి బిల్ని అతను డైరెక్ట్గా అసెంట్ తెలపచ్చు, లేదా విత్హోల్డ్ చేయొచ్చు. నేను దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోని చెప్పి పక్కన పెట్టేయచ్చు, దానికి టైం లిమిట్ కూడా లేదు. లేకపోతే ప్రెసిడెంట్ యొక్క రీకన్సిడరేషన్ కూడా గవర్నర్ ఆ బిల్ ఏదైతే ఉందో దాన్ని పంపించవచ్చు. సో గవర్నర్స్ ఈ పర్టికులర్ ప్రొవిజన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారనమాట. అనవసరంగా దాన్ని పక్కన పెట్టేస్తున్నారు, అసెంట్ ఇవ్వకుండా విత్హోల్డ్ చేస్తూ ఉన్నారు, లేకపోతే ఎటువంటి రీజన్ లేకుండా ప్రెసిడెంట్ యొక్క రీకన్సిడరేషన్కి పంపిస్తూ ఉన్నారు. దానివల్ల కాన్స్టిట్యూషనల్లీ డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క పనితీరు ఏదైతే ఉందో ఇన్ఎఫెక్టివ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది అది చెప్పి కొంతమంది అన్నమైనటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజిషన్ విషయంలో కూడా ఒక పర్టికులర్ రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ మిషనరీ అనేటువంటిది కంప్లీట్గా ఫెయిల్ అయింది అనుకోండి, రాజ్యాంగ పనితీరు ఏదైతే ఉందో అది ఫెయిల్ అవ్వడం అనేటువంటి జరిగింది అనుకోండి, ఆ సమయంలో ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేసేటటువంటి అధికారం ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 356 ఇవ్వడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ప్రెసిడెంట్ రూల్ ఎలా పడితే అలాగా ఆర్బిటరీగా ఇంపోజ్ చేయకూడదు, ఎందుకంటే ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రెసిడెంట్ రూల్ విల్ కమ్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే ఒకవేళ ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు, అనవసరంగా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేశారు, కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అవ్వకపోయినా ఇంపోజ్ చేశారు అని చెప్పి కోర్టులకు వెళ్ళొచ్చు, కోర్టులు నిర్ణయించడం అనేటువంటిది జరుగుతుంది, అది వేరే విషయం. బట్ స్టిల్ ఆర్బిటరీగా యథేచ్ఛగా ఒక పర్టికులర్ గవర్నమెంట్ యొక్క పనితీరుని డిస్రప్ట్ చేయడానికి కావాలని చెప్పి ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేసే ప్రయత్నాలు కూడా మనకి గతంలో జరగడం అనేటువంటిది జరిగిందమ్మా. సో గవర్నర్స్ రోల్కి సంబంధించి రీసెంట్గా చాలా ఇష్యూస్ కాంట్రవర్సీస్ అనేటువంటి ఉన్నాయి. డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ఆ రాష్ట్రాల యొక్క గవర్నర్స్కి మధ్య కాన్ఫ్లిక్ట్ రిఫ్ట్స్ అనేటటువంటి కూడా కొనసాగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ విషయం చూస్తే గత గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సో ప్రస్తుత గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి అండ్ అప్పటి గవర్నమెంట్కి పడేది కాదు. తెలంగాణ స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసినటువంటి బిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి అసెంట్ ఇవ్వకుండా ఆవిడ డిలే చేస్తూ ఉండడం అనేది జరిగింది. ఈవెన్ తమిళనాడు విషయంలో కూడా అంతే. తమిళనాడు నీట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఒక బిల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొస్తే దాన్ని కూడా కావాలని డిలే చేయడం అనేటువంటిది జరిగింది గవర్నర్. కేరళ విషయంలో కూడా అదే జరగడం అనేది జరిగింది. దీని కారణంగా గవర్నర్స్ ఇంపార్షియల్ రోల్ ఏదైతే ఉందో దాని మీద చాలా చాలా కథనాలు కూడా మనం న్యూస్ పేపర్స్లో రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాం. 1969లో వచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ కానీ, 1988లో అపాయింట్ అయినటువంటి సర్కారియా కమిషన్ కానీ, అండ్ నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అండ్ దాంతోపాటు సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ సెకండ్ ఆర్ 2008, అండ్ దాంతోపాటు పుంచి కమిషన్, ఇవన్నీ కూడా గవర్నర్ యొక్క ఆఫీస్ ఏవైతే ఉన్నాయో దానిలో రిఫార్మ్స్ తీసుకురావాలి, దానిలో కొన్ని సంస్కరణలు తీసుకురావాలి. అంటే ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ని తీసేసి ఫిక్స్డ్ టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో దాన్ని ఇది చేయడం కానీ, లేకపోతే గవర్నర్గా ఎవరు పడితే ముఖ్యంగా పొలిటీషియన్స్ పొలిటికల్ వెటరన్స్ వాళ్ళని ఎంచుకోవడం కాకుండా ఎమినెంట్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో అంటే దేశానికి చాలా సేవ చేసినటువంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి, ముఖ్యంగా రాజకీయాలకి డిటాచ్డ్గా ఉండేటటువంటి ఫిగర్స్ ఎవరైతే ఉంటారో, పొలిటికల్ లింక్స్ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకోవడం కానీ, లేకపోతే సెంటర్లో రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ పార్టీ నుంచి కాకుండా వేరే పార్టీలు దేశంలోని వేరే పార్టీలు ఏవైతే వర్క్ చేస్తున్నాయో ఆ పార్టీలకు చెందినటువంటి వ్యక్తుల్ని గవర్నర్స్గా నియమించడం కానీ ఇలాంటివి చేయడం వల్ల గవర్నర్స్ యొక్క రోల్ ఏదైతే ఉందో న్యూట్రల్గా మారుతుంది, వాళ్ళు న్యూట్రల్గా పని చేయగలుగుతారు అని చెప్పి చాలా చాలా రికమెండేషన్స్తో కూడా ముందుకు రావడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు గవర్నర్ షుడ్ ఓన్లీ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో డెమోక్రటికలీ ఎలక్టెడ్ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి పనితీరుని డిస్రప్ట్ చేయకుండా గవర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రవర్తించాలి, వాళ్ళు యాక్ట్ చేయాలనే విధంగా సుప్రీంకోర్టు చెప్పడం అనేటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 1974లోని శంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు ఇదే మాటను చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మా.
డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ గురించి అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటి ఇవన్నీ మీకు పూర్తి స్థాయిలో అర్థమైనాయి అని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మా. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పే చేసి వినండి. ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎల్కే అద్వానీ టు గెట్ భారత రత్న. 10 రోజుల క్రితం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీహార్కి 2 సార్లు చీఫ్ మినిస్టర్గా చేసినటువంటి జన్నాయక్ కర్పూరి ఠాకూర్ ఎవరైతే ఉన్నారో అతనికి భారతరత్న ఇస్తున్నట్టు ప్రకటించారు. అండ్ ఇప్పుడు 10 రోజుల తర్వాత అంటే నిన్నన ఎల్కే అద్వానీ గారికి భారతరత్న ఇస్తున్నట్టు ప్రకటించడం అనేటటువంటి జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం ఏం అర్థం చేసుకోవాలంటే ద హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ భారతరత్న అవార్డు గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఆర్టికల్ నేను పిక్ చేసుకోవడం అనేటువంటి జరిగింది. ఏంటి భారతరత్న అవార్డు? ఇట్ ఈస్ ద హైయెస్ట్ అత్యున్నతమైనటువంటి సివిలియన్ అవార్డు, పౌర పురస్కారంగా చెప్పొచ్చు, సివిలియన్ ఆనర్ అనే విధంగా చెప్పొచ్చు ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. అండ్ ఈ అవార్డు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఇన్స్టిట్యూషనలైజ్ చేశారు? 1954లో దీన్ని ఇవ్వడం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ అవార్డ్ విల్ బీ కన్ఫర్డ్ ఇన్ రికగ్నిషన్ ఆఫ్ ఎక్సెప్షనల్ సర్వీస్ ఆర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్ అండ్ దెర్ విల్ బీ నో డిస్టింక్షన్ ఆఫ్ రేస్, ఆక్యుపేషన్, పొజిషన్ ఆర్ సెక్స్. ఎటువంటి తారతమ్యాలు లేకుండా, వ్యత్యాసాలు లేకుండా ఎవరైతే మానవాళికి అత్యున్నతమైనటువంటి సేవ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఒరిజినల్గా ఈ అవార్డు ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్లో ఎవరు కీలకమైనటువంటి అచీవ్మెంట్స్ చేస్తారు, ఎవరు బాగా ఈ రంగానికి సేవ చేస్తారో వాళ్ళకే ఇచ్చేవారు. కానీ 2011లో గవర్నమెంట్ ఈ క్రైటీరియాని ఎక్స్టెండ్ చేసింది టు ఇంక్లూడ్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ ఎండివర్. లార్జర్ పబ్లిక్ గుడ్ కోసం పాటుపడినటువంటి ఏ వ్యక్తికైనా, ఏం చేసినటువంటి వ్యక్తికైనా ఈ అవార్డు అనేటువంటిది ఇవ్వచ్చు అని చెప్పి 2011లో ది స్కోప్ ఆఫ్ దిస్ అవార్డు ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేయడం అనేటువంటి జరిగింది. 1954లో మొదటిసారి దిస్ పర్టికులర్ అవార్డు ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చినప్పుడు, ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎవరికి ఈ అవార్డు వరించడం అనేది జరిగింది? ఎర్లీ రిసిపియెంట్స్ ఎవరు అంటే సి రాజగోపాలాచారి గారు అండ్ దాంతోపాటు సర్వేపల్లి రాధాకృష్ణ గారు అండ్ దాంతోపాటు సర్ సివి రామన్ గారు. వీళ్ళకి ఈ అవార్డు అనేటువంటిది వరించింది. అండ్ రిమెంబర్, ఇట్ ఈస్ నాట్ మ్యాండటరీ దట్ భారత్ రత్న బి అవార్డెడ్ ఎవ్రీ ఇయర్. ప్రతి ఏటా భారత్ రత్న ఇవ్వాలని రూల్ ఏం లేదు. కానీ ఇస్తే ఒక సంవత్సరానికి గాను మ్యాక్సిమం 3 మాత్రమే ఇవ్వగలరు అనమాట. మ్యాక్సిమం 3 మెంబర్స్కి మాత్రమే ఒక సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం 2019లో ఇచ్చారు, 2020, 21, 22, 23లో ఇవ్వాల, మళ్ళీ 24లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది భారతరత్న అవార్డు. 10 రోజుల క్రితం భారతరత్న అవార్డుని జన్నాయక్ కర్పూరి ఠాకూర్కి అనౌన్స్ చేస్తే ఇప్పుడు ఎల్కే అద్వానీ, అన్ ఇంపార్టెంట్ లీడర్ ఫ్రమ్ ద బీజేపీ పార్టీ అండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా ఈయన వర్క్ చేశారు, ఆయనకి ఇవ్వడం అనేటువంటి జరిగింది. అండ్ యూ ఆల్సో నీడ్ టు రిమెంబర్ దట్ దెర్ ఇస్ నో రిటర్న్ ప్రొవిజన్ దట్ భారత్ రత్న షుడ్ బి అవార్డెడ్ టు ఇండియన్ సిటిజన్స్ ఓన్లీ. భారతీయులకు మాత్రమే కాదు, ఇండియన్స్కి ఇవ్వచ్చు అండ్ ఫారినర్స్కి కూడా ఇవ్వచ్చు భారతరత్న అవార్డు. సో 2 ఫారినర్స్ ఎవరు అందుకున్నారంటే ఈ అవార్డుని, అబ్దుల్ గఫర్ ఖాన్, ఏ ప్రామినెంట్ పర్సనాలిటీ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, బ్రిటిష్ కొలోనియల్ రూల్కి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఇంపార్టెంట్ యాక్టివిస్ట్. సో ఆయనకి ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఈవెన్ నెల్సన్ మండేలాకు కూడా, జాతి వివక్షకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి నెల్సన్ మండేలకు కూడా 1990లో భారతరత్నని మన దేశం ప్రకటించడం అనేటువంటిది జరిగింది. అండ్ భారతరత్న అవార్డుని ఎవరికి ఇవ్వాలి అనే రికమెండేషన్స్ ఎవరు చేస్తారు? ప్రైమ్ మినిస్టర్ చేస్తారు. ఎవరికి రికమెండ్ చేస్తారు? ప్రెసిడెంట్కి రికమెండ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ప్రెసిడెంట్ ఎవరైతే ఈ పర్టికులర్ అవార్డుకి ఎన్నిక అవ్వడం అనేది జరిగిందో వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తారు అండ్ దాంతోపాటు ఒక మెడల్ అనేటటువంటిది కూడా అందించడం అనేది జరుగుతుంది. అండ్ రిమెంబర్, దిస్ అవార్డ్ డజంట్ క్యారీ ఎనీ మానిటరీ గ్రాంట్, డబ్బు రూపంలో ఎటువంటి ఏ మొత్తము ఇవ్వడం అనేటువంటి జరగదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రొవిజన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అకార్డింగ్ టు ఆర్టికల్ 18 clause 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దిస్ అవార్డ్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఎ ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్ టు ద రిసిపియంట్స్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎల్కే అద్వానీ గారికి భారతరత్న వచ్చింది కదా, భారతరత్న ఎల్కే అద్వానీ అని చెప్పి ఆయన పుస్తకాల్లో రాసుకోవడం కానీ లేకపోతే ఇలాంటివి చేయకూడదు అనమాట. అకార్డింగ్ టు ఆర్టికల్ 18 clause 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ టాక్స్ అబౌట్ ది అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ ఇన్ ఇండియా. కానీ ఎలా రాసుకోవచ్చు అంటే, ఒకవేళ వాళ్ళకి కావాలి అనిపిస్తే భారతరత్న గ్రహీత ఎల్కే అద్వానీ అని రాసుకోవచ్చు. కానీ భారతరత్న ఎల్కే అద్వానీ అని రాయడం అవ్వదు.
ఇది పద్మవిభూషణ్ లాంటి అదర్ సివిలియన్ ఆనర్స్ కూడా వర్తిస్తుంది. పద్మవిభూషణ్ చిరంజీవి అని రాసుకోవడం కుదరదు. పద్మవిభూషణ్ గ్రహీత చిరంజీవి అని చెప్పి రాసుకోవచ్చు. వాళ్ళ యొక్క బయోడేటాలో కానీ లేకపోతే లెటర్ హెడ్స్లో కానీ విజిటింగ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి తప్ప సఫిక్స్గా కానీ ప్రిఫిక్స్గా కానీ భారతరత్న అనే పదం వాడడానికి వీల్లేదు అండర్ 18 Clause 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అర్థమైందా? సో కంప్లీట్గా భారతరత్న అవార్డు గురించి పూర్తి స్థాయిలో మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మ, అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ యాజ్ వెల్. ప్రతిరోజు ద హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి, మీకు డీటెయిల్గా ప్రతి టాపిక్ని కాంప్రహెన్సివ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ విల్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ యాజ్ వెల్ సో దట్ దెర్ విల్ బి నో నీడ్ టు గో త్రూ ద హిందూ న్యూస్ పేపర్ అగైన్. ఓకేనా? రైట్. సో దిస్ ఆల్ అబౌట్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ అగైన్. బాయ్ నాన్న.